అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. హైదరాబాద్లో జరిగిన ట్రాన్స్జెండర్ షీలా హత్య అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది. అసలే ట్రాన్స్జెండర్స్ అంటేనే సమాజం చిన్న చూపు చూస్తుంది. వారు ఎంతో వివక్షను ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటిది వారి ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోతుంది. షీలా హత్యతో మరో కొత్త వాదన తెరమీదికి వచ్చింది. అసలు ప్రభుత్వమే ట్రాన్స్జెండర్స్ ను ఏరివేస్తోందా? కొన్ని ముఠాలతో కలిసి ఇంత నేరాలు జరుగుతున్నా గానీ వారు పట్టించుకోవట్లేదా? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం నాతో పాటు POW సంధ్య గారు, మరోవైపు ట్రాన్స్జెండర్ రచన ముద్రబోయిన ఉన్నారు. వారితో మాట్లాడి ట్రాన్స్జెండర్స్ కి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే రచన గారు. నమస్తే సంధ్య గారు. రచన గారు, నిజంగా నాకు తెలుసు మీరు చాలా బాధలో ఉన్నారు. షీలా మర్డర్ కేసు గురించి విన్న తర్వాత నాకే మనసు ఏదోలా అయిపోయింది. అసలు ఏం జరిగిందండి షీలా విషయంలో? షీలా హత్య నిన్నకు గురైంది ఆ తెల్లవారుజామున. అంటే దీని ముందు ఎవరైతే గ్యాంగ్ ఉన్నారో ఆ గ్యాంగ్ చాలా మందినే అటాక్ చేశారు. దాని గురించి తర్వాత చెప్తాను. నిన్న జరిగిన క్రైమ్ సీన్ ఏంటి అంటే, పొద్దున్నే భిక్షాటనికి 6:30కి ఆ టైంలో బయటకు వచ్చినప్పుడు ఆమెను పట్టుకొని తీసుకొని పోయి వీడియో కాల్స్ కొంతమందికి చేసి కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళకి డబ్బులు డిమాండ్ చేశారు ఈ గ్యాంగ్. కానీ అది కూడా చాలా మోతాదులో డబ్బు డిమాండ్ చేశారు. అది లేని పక్షంలో ఒక 2-3 గంటలే వాళ్ళకి వ్యవధి ఇచ్చారు టైము. ఆ తర్వాత ఒక శ్మశానంలోకి తీసుకువెళ్ళి ఇంచు కూడా గ్యాప్ వదిలి, అంటే ప్రతి ఇంచుకి ఉంది ఒక కట్, షార్ప్ నైఫ్ తోటో బ్లేడ్ తోటో కోసి మొత్తం బతికుండగానే తల ఐ థింక్ ఆ బరియల్ గ్రౌండ్ లో శ్మశానం వాటికలో ఆ సమాధులు ఉంటాయి కదా, దానికి కొట్టారు, లేకపోతే రాయితో కొట్టారో తెలియదు. చాలా క్రూరంగా చంపేశారు ఆమెని. మేము ఈ ఎలక్షన్స్ ముందు 2 ఎలక్షన్స్ అయినాయి మనకు. ఆ 2 ఎలక్షన్స్ ముందు నుంచి 2 సంవత్సరాల నుంచి కూడా చెప్తున్నాము, ఈ గ్యాంగ్ ఒకటి తయారయ్యింది. ఈ గ్యాంగు ఎక్కడైతే భిక్షాటన వెళ్తున్నారో, సెక్స్ వర్క్ చేస్తున్నారో ఆ హాట్స్పాట్స్, ఆ ఏరియాస్ అది టార్గెట్ చేసుకొని అక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడము, గూగుల్ పే, ఫోన్ పే చేసుకోవడము, అలానే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏమైనా డబ్బు ఉంటే వాళ్ళకున్న బంగారు నగలు ఇవన్నీ తీసుకోవడమే కాకుండా వాళ్ళ మీద ఆ స్థాయిలోనే మేము కంప్లైంట్ చేసాం, దొంగతనాలు ఇలా చేస్తున్నారు, ఎక్స్‌టార్షన్ అని. అప్పుడు పట్టించుకోలేదు. ఆ తర్వాత ఈ కొయ్యటాలు, అంటే శరీరం మీద గాయాలు చేయటాలు, అది ఎంత క్రూరమైన ప్రవృత్తి అని అంటే ఒళ్ళంతా చీరేసి, అంటే చెప్పడానికి కూడా చాలా మనసు ఇదిగా బాధగా అనిపిస్తుంది. చీరి మలమూత్రాదులు తాగించి అంత హీనంగా, అంటే ఎక్కడ చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలంటే, ముందు అది ఆ హింసలోకి ట్రాన్స్ఫార్మ్ కాకుండా ముందే దొంగతనం స్థాయిలోనే దాన్ని కంట్రోల్ చేసి ఉంటే అంతవరకు వచ్చేది కాదు. ఇది కూడా పట్టించుకోకపోయేటప్పటికి అది షీలా హత్య దాకా వచ్చింది. అంటే ఈ గ్యాంగ్స్ ట్రాన్స్జెండర్స్ పెద్దలకి కూడా ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు అంటున్నారు కదా, అంటే ఇలాంటిది రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటుందా? జరుగుతూనే ఉన్నాయి. 2022లో ఒక ట్రాన్స్జెండర్ హిజరా గురువుని తన ఫోన్ లాగేసుకొని వెళ్ళిపోతే తను పోలీసులో కంప్లైంట్ ఇచ్చి FIR రిజిస్టర్ అయింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వేరే నాకు తీసుకొచ్చి ఇవ్వు, నాకు ఫోన్ చాలా ఇంపార్టెంట్ అంటే తీసుకురావటం, ఇవన్నీ అంటే స్ట్రిక్ట్ యాక్షన్ ఎక్కడ కనపడలేదు. లీగల్ యాక్షన్ వాళ్ళ మీద వాళ్ళని అరెస్ట్ చేయటం కానీ, FIR ప్రకారం ఎన్నో FIR పైలప్ అయిపోయినాయి గ్యాంగ్ మీద, అయినా కానీ అరెస్ట్ లేదు. అంటే వాళ్ళకి ఇదే పని, ఈజీ మనీ. ఒకటి సబ్స్టెన్స్ అబ్యూస్, గంజాయి బాగా తాగటము, ఆ సొల్యూషన్ పీల్చడం, అవన్నీ ప్లస్ ఈజీ మనీ వీళ్ళ దగ్గర అయితే. అంటే మా దగ్గర ట్రాన్స్జెండర్ వాళ్ళ దగ్గర ఎట్లా అంటే, ఆ రోజు అడుక్కున్న పైసల్లో కొంత ఖర్చు పెట్టుకొని కొంత సేవ్ చేసుకుంటాం. బ్యాంక్ అకౌంట్లు లేవు, ఎందుకంటే ఆధార్ కార్డులు లేవు, ట్రాన్స్జెండర్ ID కార్డులు లేవు. ఇంట్లోంచి వచ్చేసినాక మెయిల్ కార్డులే ఉంటాయి, ఓటర్ ఐడి. మా రేషన్ కార్డులో మా పేర్లు తీసేస్తారు. అన్ని కార్డులు చేసుకోవడమే అసలు టైమే దొరకదు. పొద్దున్న లెగిస్తే అడుక్కోవడము, పోవడము, ఆ సిగ్నల్లో అడుక్కోవటం, ట్రైన్లో పోవటం, బస్తీలు పోవటం, ఇదే ఉంటది. ఎవరు వాళ్ళని పట్టి తీసుకెళ్లి ఆధార్ సెంటర్లో కానీ అక్కడ కానీ కార్డులు చేస్తారు, ఓటర్ కార్డులు ఎవరు చేస్తారు, ఇవన్నీ ఎవరు చేస్తారు? ఇవన్నీ ఉంటేనే కదా, పాన్ కార్డ్ ఇవన్నీ ఉంటేనే అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఉన్న కొద్దిపాటి మనీ లాగా సేవ్ చేసుకుంటే, లేదా బంగారం, అది కూడా వెళ్ళి దొంగతనం చేసి తీసుకుంటారు. సంధ్య గారు, మీరు ఎన్నో ఉద్యమాలు చేశారు, పోరాటాలు చేశారు. నిజంగా నేను చాలా దగ్గర నుంచి చూశాను. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీలాంటి వారు, ప్రజా సంఘాల వారు నిలబడ్డం తప్ప కనీసం సమాజం దగ్గరకు కూడా రావట్లేదు. దీని మీద అసలు మనం మాట్లాడాల్సిన విషయం అండి. ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే మహిళా సంఘాలు కూడా ఆ సమస్యని అర్థం చేసుకోవడానికి చాలా కాలమే పట్టింది. బహుశా 2012 ఆ కాలంలో ఈ కమ్యూనిటీస్, ట్రాన్స్ సమూహాలు
ఎల్జిబిటిక్యూ సమూహాలు కొంతమంది మా దగ్గరికి వచ్చారు. వచ్చి మా ఇష్యూస్ ఇవి, మేము మా శరీరంతో చేస్తున్న యుద్ధం, అట్లాగే సమాజంలో వాళ్ళు కోరుకునే భద్రత, అట్లాగే ఏ ఉద్యోగాలు, ఏ సరైన చదువులు లేక, ఒకవేళ చదువుకున్న ఉద్యోగాలు లేకపోవడం వల్ల ఎంత చదువుకున్నా అప్పటికే మా దగ్గరకు వచ్చిన వాళ్ళలో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు. కానీ సమాజంలో వాళ్ళు ఎదుర్కొనేటువంటి హింస, వివక్ష ముఖ్యంగా ముందు కుటుంబంలో ఎదుర్కొంటారు, కుటుంబం నుంచి బయటపడి వస్తారు, ఆ తర్వాత సమాజంలో ఎదుర్కొంటారు. అట్లాగే వివక్ష, అసమానతలు, ఇక చులకన భావం వల్ల ఉద్యోగాలు సరిగ్గా ఉండవు. చాలా ఒకవేళ దొరికినా పోగొట్టుకుంటున్నారు, అంటే వాళ్ళని పంపించేస్తున్నారు ఉద్యోగాల్లోంచి. కాబట్టి అనివార్యంగా ఆ భిక్షాటనికి కానీ లేకపోతే సెక్స్ వర్కర్స్ గా కానీ ఉండాల్సిన స్థితి ఏర్పడింది. అది వాళ్ళు మొదటిసారి మాకు ఎక్స్ప్లెయిన్ చెప్పారు. అట్లాగే వాళ్ళు సామాజిక భద్రతని కోరుకోవడం, విద్య, ఉద్యోగ, ఆరోగ్య విషయాల్లో ప్రభుత్వం నుంచి ఒక అంటే సహాయం అని కాదు, మమ్మల్ని మనుషులుగా గుర్తించి మాకు మా అవసరాల్ని, మా పరిస్థితిని అర్థం చేసుకుని ఒక సపోర్టివ్ సిస్టమ్ కావాలి అని అడిగారు. అప్పుడు మాకు అర్థమైంది అసలు ఈ కమ్యూనిటీస్ ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నాయి, వీటి మీద పని చేయాలని. అప్పటి నుంచి మేము వాళ్ళతో వాళ్ళ డిమాండ్స్ ని చాకౌట్ చేయడంలో కానీ, లేదా వాళ్ళ డిమాండ్స్ మేము విని అర్థం చేసుకోవడంలో కానీ కలిసి ప్రయాణం మొదలు పెట్టాం. అప్పటి నుండి ఆ తర్వాత క్రమంలో మహిళా సంఘాల జేఏసీ ఏర్పడింది. అప్పుడు అసలు మేము ఏ ఇష్యూ, అప్పటికే నిర్భయ ఘటన 13లో జరిగినప్పుడు వీళ్ళు మాతో పాటు ఆ మిడ్ నైట్ మార్చ్ అన్ని ప్రొటెస్టుల్లో ఉన్నారు. అప్పటి నుండి సమాజంలో జరిగే అన్ని పోరాటాల్లో మాతో పాటు వాళ్ళు ఉంటున్నారు. సో ఆ క్రమంలో మేము మహిళా ట్రాన్స్ జెండర్ సంఘాల జేఏసీగా మార్చుకున్నాం. మా మహిళా సంఘాల జేఏసీని మార్చుకున్నాం. ఇంకా అప్పటి నుండి దాదాపు 12 నుండి మేము మా శక్తి మేరకి వాళ్ళతోటి కూడా కలిసి పనిచేస్తున్నాం, మాతో వాళ్ళు కూడా కలిసి పనిచేస్తున్నారు. మేము వేరువేరుగా ఏం లేవు, కలిసి అంతా కలిపి ఒకే సమూహంగా వర్క్ చేస్తున్నాం. అయితే అదే సమయంలో వాళ్ళ అస్తిత్వాన్ని గుర్తిస్తూ, గౌరవిస్తూ వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు ఎల్జిబిటిక్యూ ఇష్యూస్ వేరుంటాయి, వాళ్ళ సమస్యలు వేరున్నాయి, ఆ సమస్యల మీద వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళకు తోడుగా ఆసరాగా మేము ఉంటున్నాం. అట్లాగే సమాజంలో స్త్రీలు ఎదుర్కొనే అనేక ఇష్యూస్, స్త్రీలు, పిల్లలు అన్నిట్లో వాళ్ళు కూడా మా జేఏసీ సభ్యులుగా ఉంటున్నారు. ఇది మా కలిసి ప్రయాణం. ఈ క్రమంలో ఇప్పుడు రచన చెప్పిన లేవనెత్తిన అంశాలు, ముందు బయట అడుక్కునే వాళ్ళ మీద దాడులు, అవి గుంజుకోవడం బలవంతంగా, దౌర్జన్యంగా, ఆ తర్వాత గాయాలు చేయడం షార్ప్ వాటితోటి, ఆ తర్వాత వాళ్ళ స్థావరాల మీద పడ్డాం. ఎందుకంటే ఖచ్చితంగా స్థావరాల్లో వాళ్ళకి బంగారము, డబ్బులు దొరుకుతాయి. ఎందుకంటే ఇప్పుడే రచన చెప్పారు, వాళ్ళు ఇంకెక్కడ పెట్టరు వాటిని, అంటే నెట్టు లేదా బంగారంగా ఉంటాయి, విలువైన వస్తువులుగా ఉంటాయి వాళ్ళ దగ్గర. ఎందుకంటే అకౌంట్స్ ఉండవు, బ్యాంకుల్లో వేసుకోరు, స్థిరాస్తులు కొనుక్కోరు, అంటే ఒక అస్థిరమైనటువంటి జీవితం. కాబట్టి వాళ్ళు పాపం రేపు నేను తిండి తినాలిగా, నాకు ఏదైనా వైద్యం అవసరం అయితే కావాలిగా, నాకు మందులు అవసరమైతే కావాలి కదా, ఎన్నో మందులు ఇవన్నీ ఉంటాయి వాళ్ళ నీడ్స్. వాటి కోసం వాళ్ళు డబ్బు దాచుకోవడం తప్ప, తినక డబ్బు దాచుకోవడం తప్ప వాళ్ళకి ఇంకొక మార్గం లేదు. తెల్లారు వాళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళాలి, మళ్ళీ బతకాలి. అది బతుకు కోసం పోరాటం, వాళ్ళ శరీరం మీద పోరాటం, సమాజం మీద పోరాటం, బతుకు కోసం పోరాటం, ఆకలి తీర్చుకోవడానికి పోరాటం. ఇంకెవరు చేయరు, వాళ్ళు చేసుకోవాల్సింది. సో ఈ స్థితిలో స్ట్రగుల్ అవుతూ వాళ్ళు తమ రైట్స్ ని సాధించుకుంటూ వస్తున్నారు. వీళ్ళు మా దగ్గరకు వచ్చిన 1 సంవత్సరం 2 ఏళ్లకే నల్సా తీర్పు వచ్చింది. అప్పటి నుండి చూస్తున్నాం కదా, వాళ్ళు అంచెలుగా ఇవాళ అన్ని పోలీస్ కమిషనరేట్ లో ట్రాన్స్ డెస్క్ లో వచ్చినాయంటే అది వాళ్ళ పోరాటం. అలాగే నల్సా తీర్పు వచ్చాక దాని అమలు కోసం అంచెలుగా వాళ్ళు పోరాడుతూ కొన్ని సాధించుకుంటున్నారు. ఇవాళ ఏ హక్కులు వాళ్ళకి లేవు అని చెప్పడానికి వీల్లేదు. కోర్టు తీర్పులు వచ్చినాయి, చట్టాలు వచ్చినాయి, 19 తర్వాత చట్టాలు వచ్చినాయి. ఆ తర్వాత కూడా వాళ్ళ యాక్టివిటీస్ పెరిగినాయి. అంటే హక్కుల స్పృహ వాళ్ళు పెంచుకుంటున్నారు. ఆ హక్కుల స్పృహతో, అంటే ఎవడి మెహర్బానీ కాదు, ఎవడి నజరాయణ కాదు, ఏ ప్రభుత్వం, ఏ పాలక వర్గం, ఏ పాలక పక్షం వచ్చినా ఇవాళ మేము చూస్తున్నాం, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, వీళ్ళతో పాటు పనిచేస్తున్న పిల్లల్లో అందరూ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అయ్యారు, ఇక్కడ కూడా అయ్యారు కొంత. ఇప్పుడు మన దగ్గర ఉస్మానియాలో డాక్టర్లు ఉన్నారు, అంటే జడ్జిలు అయ్యారు. మొన్న అనసూయ సూర్యగా మారింది, IRS ఆఫీసర్ తమిళనాడులో.
జస్ట్ 3 రోజుల క్రితం. అంటే వాళ్ళు అవకాశాలు వచ్చినప్పుడు లేదా ఎవరైనా కుటుంబాల్లో కొంచెం సపోర్ట్ దొరికితే ప్రూవ్ చేసుకుంటున్నారు. అంటే ఎవరి విషయంలో కూడా అందరు ఏ విషయంలో కూడా తక్కువ కాదు, ఎవరికన్నా తక్కువ కాదు అని అవకాశాలు అందిపుచ్చుకున్న వాళ్ళంతా ప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కానీ మెజారిటీ కమ్యూనిటీ మిగిలిపోయారు, చదువుకి దూరమై, ఆరోగ్యానికి, విద్యకి, ఉద్యోగాలకి, ఉపాధికి దూరమై. వాళ్ళు ఉపాధి అవకాశాల కోసం కూడా చాలా పనులు చేస్తున్నారు, అవన్నీ కూడా చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళ ఉపాధి కోసం, వాళ్ళ ఉద్యోగాల కోసం, వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు ఎంత పోరాడుతుంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేసే గ్యాంగులు హైదరాబాద్ లో బయలుదేరి అవి ఇవాళ ఒక్క రోజు కాదు, ఇది మొదటి దాడి కాదు, మొదటి హత్య కాదు. మరి ఇన్ని జరుగుతుంటే పోలీసులు ఎందుకు వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు? నిన్నటి ఘటనలో వాళ్ళ ఫోటోలు ఇచ్చారు, వాళ్ళ పేర్లు ఇచ్చారు, గతంలో కూడా ఇచ్చారు. మేము సూరారంలో జరిగినప్పుడు వెళ్ళాము, అనేక వీళ్ళందరూ మాకు కూడా పరిచయమే కదా. అప్పుడు మాకు సడన్ గా ఇదిగో ఈ అమ్మాయి మీద దాడి జరిగిందంటారు, ఈ అమ్మాయి మీద దాడి జరిగిందంటారు. అసలు వాళ్ళ శవాలు కూడా ఇప్పటి వరకు ఎవరికైనా సాక్ష్యం ఏంటి? వాళ్ళ శవాలుగా అక్కడ కనపడుతున్నారు, శరీరాల నిండా గాయాలతో శవాలుగా కనపడుతున్నారు. అంతకుముందు జోగినిగా వెళ్ళిన అమ్మాయి పేరు ఏదో ఉండింది, ఆ అమ్మాయి శవంగా మారింది. అంటే వీళ్ళు ఎంత ఎక్స్‌ప్లాయిటేషన్. అంటే వాళ్ళతోటి పార్ట్నర్షిప్ చేసిన వాళ్ళు, సహచరులుగా వచ్చిన వాళ్ళు వీళ్ళ దగ్గర లక్షల రూపాయలు తీసుకుని వీళ్ళతో వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేయించి వాళ్ళని మార్కెట్ లో అమ్మకపు వస్తువుగా మార్చి వాళ్ళని విపరీతంగా ఎక్స్‌ప్లాయిటేషన్ గురి చేసి, ఆ శారీరకంగా, మానసికంగా ఇష్టపడిన పాపానికి హింసకు గురి చేసి, ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ఆ ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్కడికి వెళ్తుందంటే వాళ్ళ మీద ఒక వైలెన్స్ ని ప్రయోగించడానికి వెళ్తుంది. అట్లా కొంతమంది గ్యాంగులు తయారయ్యారు, కొంతమంది, అందరూ అని కాదు, చాలా. అంటే ఈ గ్యాంగులు ఎవరు అంటే వీళ్ళతో బతికిన వాళ్ళు, లేదా వీళ్ళ గురించి తెలిసిన వాళ్ళు, లేదా వీళ్ళని దోచుకోవడానికి అలవాటు పడిన వాళ్ళు. వాళ్ళంతా గంజాయి తాగుతూ, మాదక ద్రవ్యాలు తీసుకుంటూ, సమాజానికి ఎందుకు పనికిరాని చెత్త. ఆ చెత్త వాళ్ళు పెద్ద హీరోల లాగానో లేకపోతే వీళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తూ బతుకుతుంటే వాళ్ళని కంట్రోల్ చేయడం ఇంత పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎందుకు చేత కాలేదు? అందుకే నేను నిన్నటి నుంచి ఒకటి అంటున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ ఏమనుకుంటుంది? ఏమైనా ఏరివేత కార్యక్రమం ఏమైనా మొదలు పెట్టారా అంటే వీళ్ళని ఎలా చూస్తున్నారు? ఒక పక్కన వీళ్ళు హక్కులు సాధిస్తూ ముందుకు వస్తున్నారు, చాలా ఆత్మస్థైర్యంతో, ఆత్మగౌరవంతో పోరాడుతున్నారు. అటువంటి కమ్యూనిటీకి ఒక సపోర్టివ్ సిస్టమ్ డెవలప్ చేయాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకంటే చట్టాలు చెప్తున్నాయి, చట్టం ఉంది, తీర్పులు ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా పట్టించుకొని పాలకులు వాళ్ళకి అసలు అర్థమే కాదు, వాళ్ళ దృష్టి కూడా పెట్టరు. కాబట్టి మనుషులుగా ఈ భూమి మీద, ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఉన్న, ప్రతి పౌరురాలకి ఉన్న హక్కులన్నీ వీళ్ళందరికీ ఉన్నాయి. కాబట్టి ట్రాన్స్ సమూహాలుగా ఉన్న వ్యక్తులుగా ఉన్న వీళ్ళని, వ్యక్తులుగా ఉండని, సమూహాలుగా ఉండని, వాళ్ళని డిస్క్రిమినేట్ చేసే హక్కు ఎవరికి లేదు. డిస్క్రిమినేట్ చేయొద్దు, అవమానించొద్దు, అసమానతకు గురి చేయొద్దు. ఇంకా హింస, వైలెన్స్, అభద్రత, ఇది ఇప్పుడు చాలా తీవ్రమైన సమస్యగా నిన్న అసలు వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు. నిన్న వాళ్ళని చూస్తే మాకే తోచలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంత హింస మా పక్కన ఉన్న ఈ పిల్లలు, ఇప్పుడు నిన్న బలైన శీల కొత్తగా వచ్చింది అమ్మాయి, అప్పుడే అసలు అమ్మాయికి పూర్తిగా అర్థం కూడా అయ్యిందో లేదో ఈ లోపల ఆ అమ్మాయి బలైపోయింది. అంటే ఇటువంటివి ఇంత రిపీటెడ్ క్రైమ్ గా ఉన్నప్పుడు ఇవి హేట్రేట్ క్రైమ్ అంటారు. అంటే ఆ సమూహాల పట్ల సమాజంలో ఉన్న చులకాన్ని మరింత పెంచుకుని, విద్వేషాన్ని పెంచుకుని ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. ఎవ్వడూ పట్టించుకోడు, పోలీసులు పట్టించుకోరు, కుటుంబం పట్టించుకోదు, సమాజం పట్టించుకోదు. వీళ్ళ మీద ఏ స్థాయి హింసని ప్రయోగించినా చెల్లుబాటు అవుతుందని ఒక వేషపూరిత క్రైమే కాకుండా వాళ్ళంతా సాడిస్టులుగా తయారయ్యారు. సో వాళ్ళ సాడిజానికి వీళ్ళు సాఫ్ట్ టార్గెట్, వాళ్ళ సాడిజానికి వీళ్ళ వల్నరబిలిటీ, వాళ్ళ క్రుయాలిటీకి, వాళ్ళ అరాచకపు జీవితాలకి వాళ్ళు ఒక విధ్వంసంలో బతుకుతూ, ఏ వాల్యూస్ లేకుండా వాళ్ళు అరాచకులుగా బతుకుతూ, ఆ అరాచకులకి వాళ్ళ ఆనందాలకు, వాళ్ళ సాడిజానికో సాఫ్ట్ టార్గెట్లుగా వీళ్ళని ఎంచుకుంటున్నారు. అది మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి ఇది ఒక సామాజిక సమస్య, ఇది వ్యక్తుల సమస్య కాదు, శీల వ్యక్తిగత సమస్య కాదు. అంతకుముందు చనిపోయిన కడలే
దీపిక భవన్, దీపిక ఇంకో అమ్మాయి కూడా ప్రవళిక. ప్రవళిక వీళ్ళందరూ వాళ్ళ వ్యక్తిగత ఇష్యూస్ కాదు, ఇది ఖచ్చితంగా సామాజికంగా చూడాలి అని మేము నిన్నటి నుంచి వాడితో పాటు మేము కూడా నిలబడి ఫైట్ చేస్తున్నాం. షీలా విషయంలో పోలీసుల స్పందన ఎలా ఉంది? అసలు ఈ కేసులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? 6-7 మంది ఉన్నారని చెప్తా ఉన్నారు. సీసీ ఫుటేజ్ అక్కడ చూసిన వాళ్ళు వాళ్ళ ముందు లాక్కొని వెళ్ళారు ఆ శ్మశానానికి. సో బట్ కానీ ఇప్పుడు వచ్చి మాత్రం ఏం అప్డేట్ అయితే లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ తక్షణం అరెస్ట్ చేస్తామని తెలియదు. బట్ టీమ్స్ అయితే పంపాము మేము, వేరే వేరే చోట్లకి గాలిస్తున్నారని మాత్రం వస్తుంది. అది కాక కొంతమంది ఈ రోజు ప్రెస్ మీట్ చేస్తే కొంతమంది డైరెక్ట్ గా ఎవరైతే పర్పెట్రేటర్స్ ఉన్నారో వాళ్ళు ధమ్కి ఇచ్చారు, కాల్స్ చేసి మీరు ఎందుకు చెప్తున్నారు, మా పేర్లు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అని. దానికి సంబంధించి కూడా ఒక ఫ్రెష్ కంప్లైంట్ లాంచ్ అయింది. సో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పాము యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎంతమంది టీం ఉన్నారు అన్నది కాదు, ఒక్కొక్క ఇది గత 2 సంవత్సరాల నుంచి జరిగినప్పుడు 2-3తో మొదలైంది. ఇప్పుడు ఒక 30 మంది 20 మంది బ్యాచ్ గా తయారయ్యారు. ఎందుకంటే వచ్చేది డబ్బు ఏదైతే ఉందో ఈజీ మనీ అలవాటు పడ్డారు. ఆ మనీని వీళ్ళందరూ మనిషికి 500,000 రూపాయలు వచ్చినా కానీ పంచుకున్నా గానీ వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే ఇది ఈజీ మనీ, ఈ విధంగా మనీ మనం సంపాదించవచ్చు, వీళ్ళని కొట్టినా ఎవరు అడిగేటోళ్ళు లేరని. ఇప్పుడు అది కొట్టి హింసించడం చంపడం వరకు అది వచ్చేసింది. ఇప్పుడు ఈ 4-5 కనపడుతున్నారు మనకి, బట్ వీళ్ళ వెనక ఎంతమంది వీళ్ళు ట్రైన్ చేశారు, ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు మనకి యాక్చువల్లీ. అంటే వీళ్ళందరూ ఏ అటిట్యూడ్ తో ఉన్నారంటే కష్టపడి డబ్బులు సంపాదించి వాళ్ళ మాదక ద్రవ్యాలకో గంజాయికో దేనికో వాళ్ళకి అవసరాలకు డబ్బులు కావాలంటే ఏ పని చేయకుండా వీళ్ళ మీద బడి గుంజుకోవచ్చు, వీళ్ళ నుంచి అది ఎంత హింసకైనా ప్రయోగించి తెచ్చుకోవచ్చు. అంటే పడి డబ్బులు గుంజుకోవచ్చు, అవసరాలు తెచ్చుకోవచ్చు అనే కాడ మొదలై హింసించి ఆనందించే వరకు వచ్చింది. అంటే ఇప్పుడు నిన్న తాగుతూ అమ్మాయి చుట్టూ కూర్చుని తాగుతూ వాళ్ళు చేసిన ఆ హింస చూస్తే చీరుడు తను చెప్పింది కదా, ఆ చీరడం ఎంత తాపీగా ఆమె చుట్టూ కూర్చుని మందు కొట్టుకుంటూ వాళ్ళు చేశారు. అంటే దాంట్లో ఏం కనపడుతుంది మనకి? చాలా హేటెడ్ క్రైమ్, చాలా సాడిజం కనపడుతుంది. ఇది చాలా ప్రమాదకరం. అక్కడితో ఆగదు, ఇవాళ వాళ్లే కదా అనుకుంటే పిల్లల్ని తీసుకెళ్తారు. ఇప్పటికే బస్తీల్లో ఇవాళ ఈ నగరంలో 4 ఏళ్లలో 6,870 మంది పిల్లలు మాయమయ్యారు. ఎక్కడికి ఇప్పటి వరకు ట్రేస్ అవుట్ కాల. దాంట్లో బ్యాక్ దాదాపు 1000 మంది వచ్చారు, మిగతా 5,000 చిల్లర పిల్లలు ఇప్పటికీ ట్రేస్ అవుట్ కాల. కాబట్టి ఇటువంటి హింసలు ఇవాళ మనం చూస్తాం. అప్పుడప్పుడు అసలు నగరం అంతా అడుగడుగున CCTVలు పెట్టారు. ఆ CCTVలకి మానిటరింగ్ ఉండదు. వాటికి CCTVలు పెడితే ఉపయోగం, క్రైమ్ జరిగాక పోస్ట్ మార్టం లాగా పోయి CC ఫుటేజీలు తెస్తారు. కానీ CC కెమెరాలు పెట్టాక వాటికి మానిటరింగ్ ఉండాలి. అంటే క్రైమ్ జరగకుండా మేమేం అడుగుతున్నాము, పిల్లలైనా మహిళలైనా ట్రాన్స్ పీపుల్ అయినా ట్రాన్స్ వ్యక్తులైనా వాళ్ళ వెనక ఎవడైనా పోతుంటే పట్టుకోగలిగితే CCTV వలన ఉపయోగం. క్రైమ్ జరిగాక శవాలను పట్టుకోవడానికి, ఆ శవాలకి ఎవరు చీరారు తెలుసుకోవడానిక CCTVలు. కాబట్టి మేము హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ గానీ తెలంగాణ పోలీసుని అడిగేది ఏంటంటే, మొదలు CCTVలు మొత్తం పెట్టి కూర్చుంటే కాదు, కోట్లు ఖర్చు పెట్టి ఆ CCTVలకి మానిటరింగ్ జరగాలి, ప్రాపర్ మానిటరింగ్ ఉండాలి. మానిటరింగ్ అది మీరు డే లైట్ మర్డరే కావచ్చు, ఒక మహిళ కిడ్నాప్ అత్యాచారమే కావచ్చు, ట్రాన్స్ పీపుల్ పిల్లలు కిడ్నాప్లు అత్యాచారాలే కావచ్చు, అవి నిరోధించాలండి. వాళ్ళు అనేక దేశాల్లో చిన్న వైలేషన్ కి ఎందుకు భయపడతారు? అది డ్రైవింగ్ విషయమే కావచ్చు, ఇంకొక వైలేషన్ అయినా వాడు చూస్తున్నాడనే భయం. కానీ ఇక్కడ చూస్తున్నాడనే భయం లేదు కాబట్టి ఇంత తెగిస్తున్నారు. కాబట్టి మానిటరింగ్ పెట్టాలి. ఎన్ని CCTVలు ఉన్నాయంటే, ఒక దొంగతనం జరిగింది అనుకోండి, చైన్ స్నాచింగ్ రేపటికల్లా పట్టుకొస్తున్నారు, బాగున్నాయి, కానీ మానిటరింగ్ లేదు. అదొకటి. 2, నిన్నటి నుంచి మేము ఒకటి చెప్తున్నాం, బడాబాబులు కుక్కపోతే టీములు వేసి పట్టుకొస్తారు, ట్రాన్స్ పీపుల్ అటు చంపి పోతే మీరు టీములు ఎందుకు వేయరని నిన్నటి నుంచి పోలీసుతో యుద్ధం చేస్తున్నాం మేము. కాబట్టి టీంలు వేసారు, పట్టుకుంటామన్నారు, మాకు నిన్ననే రాత్రి వరకు పట్టుకుంటామని హామీలు ఇచ్చారు. ఈ ఒక్క ఘటనకి బాగా రివోల్ట్ వచ్చింది కాబట్టి చర్య కాదు, ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి. వీళ్ళ భద్రత కోసం, వీళ్ళ బతుకు తెరువు కోసం,
మొత్తం ఈ కమ్యూనిటీ నుంచి ఎన్నో డిమాండ్స్ ఎప్పటి నుంచో వస్తున్నాయి. హెల్ప్ డెస్క్ ఎట్లా పెట్టించుకున్నారు, వీళ్ళు ఎంత ఫైట్ చేస్తే పెట్టారో మాకు తెలుసు. మేమేమంటున్నామంటే ఇప్పటికైనా వాళ్ళని మనుషులుగా గుర్తించి, వాళ్ళకి నాయకులు ఉన్నారు, గురువులు ఉన్నారు, వాళ్ళని పిలవండి. మీ కష్టం ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి, మీకు ఏంటి పరిష్కారం కోరుకుంటున్నారు అని వాళ్ళని మనుషులుగా గుర్తించి ఈ ప్రభుత్వం చర్చలు జరపాలి. చర్చలు జరిపి వాళ్ళ భద్రతకు సంబంధించి కానీ, వాళ్ళ సంక్షేమానికి సంబంధించి కానీ, ఉన్న సంక్షేమ పథకాలు వాళ్ళకి అమలు చేయడానికి కావాల్సిన మెకానిజమ్స్ ఏంటి, ఆధార్ కార్డు నుంచి మొదలు పెడితే, బ్యాంక్ అకౌంట్ల నుంచి మొదలు పెడితే అనేక స్కీమ్స్ ఉన్నాయి కదా. 2 బెడ్రూమ్లు ఇళ్లే కావచ్చు, లేకపోతే ఎందుకంటే వాళ్ళకి ఇల్లు దొరకడం కూడా కష్టం కాబట్టి అనేక సంక్షేమ పథకాలు వాళ్ళకి వర్తింప చేయడానికి, అట్లాగే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి, చదువుకు సంబంధించి ఇతరత్ర ఆ సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలి, ఒంటరి మహిళలకి ఇచ్చే పెన్షన్స్ ని వాళ్ళకి ఎట్లా ఎక్స్టెండ్ చేయాలి. కాబట్టి సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ సంక్షేమం, వాళ్ళ భద్రత, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ఆరోగ్యం, వీటికి సంబంధించి ప్రభుత్వం ఎజెండాలోకి తీసుకుని ఆ కమ్యూనిటీకి, ఇప్పుడు వాళ్ళ ఆర్గనైజ్డ్ ఉన్నారు, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, వాళ్ళని పిలిచి చర్చించి దానికోసం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలనేది మేము కోరుతున్నాం. రచన, ఇప్పుడు షీలా కేసు అనేది మీ కమ్యూనిటీలో భయాందోళనలు రేకెత్తిచ్చింది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అసలు ఈ కేసు ద్వారా మీ డిమాండ్స్ ఏంటి, పోలీసులని ప్రభుత్వాలని మీరు అడుగుతున్నది ఏంటి? భయం 2 విధాల భయం ఈ కేసు ద్వారా. ఒకటి ఏంటంటే పోయిన సంవత్సరమే ఒక 2 ట్రాన్స్ మహిళల హత్య జరిగింది. జూన్, అది కూడా ప్రైడ్ మంత్ గా, మొత్తం ప్రపంచం అంతా జూన్ ని ప్రైడ్ మంత్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. స్టోన్ వాల్స్ రైట్స్ తర్వాత 1969 తర్వాత. అట్లాంటి జూన్ లో 2 ఒకరిని మొత్తం కత్తితోటి చీరేశారు, ఒకరిని తల బద్దలు కొట్టి చంపేశారు. చంపడకుండా వాళ్ళ శవాలతో కాళ్ళతో తన్ని మూత్రం పోయటం అంటూలు చేయటం. అది అప్పుడు చూసినప్పుడే అంటే ద్వేషం అనేది ఏదైతే ఉందో, హింస అనేది ఏదైతే ఉందో, హింస అనేది ద్వేషం అనే చోట్ల నుంచి వస్తుంది. ఈ ద్వేషానికి కారణం వెతుక్కోవాలి మనం. ఒకటి ఏంటంటే మీరు అన్నారు కదా భయం అని. భయం 2 విధాల భయం. ఒకటి ఏంటంటే మీరు ఎవరన్నా ముందుకొచ్చి మా మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటే మీకు ఇదే గతి పడుతుంది. ఇంతకన్నా దారుణంగా మేము చేస్తాం. ఆల్రెడీ ధమ్కీలు వచ్చినాయి. అంటే నేను 3 సంవత్సరాలు అయినా కానీ మీరు మా అయితే జైలు పెట్టిస్తారు, ఏది పెట్టిస్తే వచ్చినాక మళ్ళీ వస్తాం కదా మేము, అయితే మీరైతే దొరుకుతారు కదా అన్న ధమ్కీలు కూడా వచ్చినాయి ఇప్పుడు. అదొకటి. ఇంకోటి ఏంది అంటే మీకేం చేసినా ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఎక్కడికి పోయినా కానీ ఏం చేసుకున్నా కానీ పోలీసులు కూడా మీరంటే పట్టించుకోరు. ఇప్పుడు నేను చెప్పాను కదా, స్ట్రక్చరల్ గా దొంగతనాలు అవుతున్నాయి, దోచుకుంటున్నారు, ఆ తర్వాత చీరుతున్నారు, రక్తాలు కళ్ళ చూస్తున్నారు, ఇప్పుడు చంపుతున్నారు. అంటే దొంగతనాలు అయినప్పుడు కూడా పోన్లే మన కరంలో లేదు, పైసలు పోతే పోయినాయని సర్దుకున్నాం. దెబ్బలు తగినప్పుడు వెళ్ళి చూపించుకొని ఆయింట్మెంట్ రాసుకొని మందులు అని ఇప్పుడు చంపుతున్నారే. అంటే అన్ని అలవాటు చేసుకుంటూ వస్తారు ఒకటి తర్వాత ఒకటి. బట్ కానీ ఈ భయం తర్వాత ఈ ద్వేషాన్ని మనం అడ్రస్ చేయాలి. ఒకటి భయాన్ని అడ్రస్ చేయాలి ఖచ్చితంగా. భయం, ఏ మనిషి ఇంకొక మనిషి భయపడకూడదు. సమాజంలో భయపడకూడదంటే చర్యలు ఏం తీసుకోవాలి, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలి. వీళ్ళు మనుషులే, మనలాగే పుట్టారు, వీళ్ళు హానికరమైన వాళ్ళు కాదు. మీరు చూసే ఏదైతే పిక్చర్ ఉందో ఆ సమాజంలో ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సంబంధించి చాలా, అంటే వాళ్ళకి ముందే ఏది జరగకుండా వాళ్ళు వైలెంట్ గా అవుతారు. అంటే వాళ్ళకి ఏమైనా దాడి జరుగుతుందా, వాళ్ళకి ఏమన్నా కొడతారా, తిడతారా అని చెప్పి డిఫెన్సివ్ మెకానిజం అది. సో వాళ్ళు ముందే తాళ్ళు కొట్టడం అవన్నీ చేస్తారు. కానీ ఎవరన్నా దూరంగా ఆలోచించారా? మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళకొట్టకుండా ఇంట్లోనే ఉంచుకొని చదివించి ఉద్యోగం ఇవన్నీ పెట్టించుంటే ఈ రోజు రోడ్డు మీదకి వచ్చే వాళ్ళమే కాదు కదా. షీలాని వాళ్ళ అమ్మా నాన్నే దగ్గర ఉంచుకుని ఉంటే ఈ రోజు ప్రాణాలు పోయేవా? అయిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు వచ్చి ఇప్పుడు పోరాటానికి దిగితే ఏం లాభం? అది ముందే యాక్సెప్ట్ చేసి ఉంటే తన జెండర్ సెన్సిటివిటీ షీలా అనేది కాదు, మొత్తం కమ్యూనిటీ. ఇదొక ఎగ్జాంపుల్ గా మాట్లాడుకుంటున్నాం. సో ఇప్పుడు గవర్నమెంట్ పక్కన నిలబడి మేము ఎక్కడ అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు 2018 నాల్సా జడ్జిమెంట్ లో, అంటే నవతేజ్ జడ్జిమెంట్ 377 అప్పుడు ఒకటే అంది, మాస్ మీడియా సెన్సిటైజేషన్ చేయండి. గవర్నమెంట్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, ముఖ్యంగా పోలీసులు ముందు ఉండండి.
ఎందుకని అంటే వాళ్ళు భయం అనేది పోలీసుల దగ్గర నుంచి వస్తుంది. ఇద్దరు గేలు కానీ ఇద్దరు లెస్బియన్ మహిళలు కానీ వెళ్తా ఉంటే వెనక నుంచి కొట్టి మీరు అదేనా అని ప్రశ్నించే అక్కడి నుంచి కూడా పోలీస్ వ్యవస్థ అంటే ఒక నమ్మకం కలిగించాలి. కాబట్టి మీరు ఫస్ట్ పని చేయండి, వాళ్ళని హింసించకండి. ఒకటి ఈ 2022 సెక్స్ వర్కర్స్ జడ్జిమెంట్ లో కూడా బుద్ధదేవ్ కర్మ సర్కార్ వర్సెస్ వెస్ట్ బెంగాల్ దానిలో కూడా సుప్రీంకోర్టు అదే చెప్పింది, సెక్స్ వర్కర్ని హింసించకండి మీరు. వాళ్ళ మీద కూడా చాలా వైలెన్స్ ఉంది. వచ్చి కమిటీ వేశాక ఇన్ని కేసులు అయినాయి, వాళ్ళ మీద ఎంత వైలెన్స్ ఉందో చూడండి, ఆ వైలెన్స్ అడ్రస్ చేయండి, మీరు కేసులు రిజిస్టర్ చేయండి. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ సుప్రీంకోర్టు నుంచి క్లియర్ గా వస్తానే ఉన్నాయి. బట్ మాటి మాటికి పోలీసులకి ఇప్పటికి కూడా 2014లో జడ్జిమెంట్ వస్తే 10 సంవత్సరాలు అవుతుంది ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడు కూడా అది ఇంకా ఎవరి వరకు ఎక్కలేదు. యాక్చువల్లీ ఎందుకు చేయాలి? 2018లో నవతేజహార్ వచ్చింది, తర్వాత సెక్స్ వర్కర్స్ 2022లో జడ్జిమెంట్ వచ్చింది. ఇది ఏది కూడా అదొక జడ్జిమెంట్ ఉందా? సెక్స్ వర్క్ క్రైమ్ కదా అంటే సరే మేము ఒకటే అంటాం, బెగ్గింగ్ క్రైమే సెక్స్ వర్కర్. మరి ఏంటి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మీరు చూపించండి. రిజర్వేషన్స్ ఏమన్నా ఇచ్చారా? ఎడ్యుకేషనల్ రిజర్వేషన్స్ ఉన్నాయా? ఎంప్లాయ్మెంట్ లో రిజర్వేషన్స్ ఉన్నాయా? మాకు ఏ బ్యాంక్ లో ఉన్న లోన్లు వస్తాయా? రావే. సరే ఇవన్నీ కాదు, మీరు పాలసీస్ చేసే దానిలో అసెంబ్లీలో పార్లమెంట్ లో కూర్చున్నది ఎవరు? ఆడోళ్ళు మగోళ్ళే కదా. వీళ్ళకి ఏం అర్థమవుతుంది మా విషయాలు? 2016 బిల్లు తెలంగాణ నుంచి ఫస్ట్ మనం మహిళా ట్రాన్స్జెండర్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఫస్ట్ 2016 బిల్లు ఏదైతే ఉందో బిల్లు రూపంలో, అది చాలా విపరీతమైన బిల్లు. భిక్షాటన రద్దు చేస్తుంది, ఇతర వ్యవస్థనే తుడిచిపెట్టేస్తుంది. బిల్లు క్రిమినలైజ్ చేశారు, 2 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. ఇప్పుడు మీరు సీఎం దగ్గరకు వెళ్లే ఛాన్స్ ఏమైనా ఉందా దీన్ని బేస్ చేసుకుని? వెళ్ళాలని ట్రై చేస్తున్నా, అపాయింట్మెంట్ దొరకలేదు. సో మేము అనేది ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్ మాతో నిలబడాలి, విరివిగా ప్రచారం చేయాలి. గ్రామం లెవెల్ నుంచి మండల లెవెల్ నుంచి సిటీ లెవెల్ వరకు కూడా పోస్టర్లు అయితే పోస్టర్లు, వీలైతే వివక్షత లేకుండా మా పక్కన కూర్చొని గవర్నమెంట్ ఇదిగో ఈ సదుపాయాలు ఇస్తుంది. కాదమ్మా, ఒక పాయింట్ ఇక్కడ పిల్లలు ఎవరికంటే వాళ్ళే పోలియో చుక్కలు వేసుకుని దాని గురించి తెలుసుకుని పోలియో చుక్కలు వేసుకుని పోలియో నివారించుకోవాలని ప్రభుత్వం వదిలేదు. 6 నెలలకోసారి పోలియో వారోత్సవాలను పెట్టి ఇంటింటికి మనిషికి ఒక గూడెంలో ఒక తండాలో ప్రతి చోట పోలియో చుక్కలు వేసుకుంటే పోలియో రాదు అని అర్థం చేయించారు. సినిమా యాక్టర్లతో చెప్పించారు. తెలుగు సినిమా చిరంజీవి, జయసుధ లాంటి వాళ్ళు, ఆమీర్ ఖాన్ నుంచి అమితాబ్ బచ్చన్ వరకు, జయబాద్రి వరకు కూడా చెప్పారు. ఏంటి దో బూందు దాలో పోలియోకు ఎరాడికేట్ కరు అని. అంటే పోలియో అనేది చాలా తగ్గిపోయిన చోట కూడా ఇవాళకి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ నడుస్తుంది. కానీ వీళ్ళు ఇంతమంది బయటకు వచ్చి హక్కుల కోసం పోరాడుతుంటే వాళ్ళు అడ్రస్ చేయరు కదా. అసలు ప్రభుత్వం అడ్రస్ చేయాలి అంటే క్యాంపెయిన్ చేయాలి. చేయకపోతే సమాజంలో ఎట్లొస్తుంది? పోలియో చుక్కలు వేస్తే పోలియో రాదని చెప్పగలిగినట్టు పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అంటే రాదు కండం వాడితే అని చెప్పగలిగినట్టే వీళ్ళకి సంబంధించి లేదా స్త్రీలపై జరిగే పిల్లలపై జరిగే హింసల గురించి మాట్లాడాలి ప్రభుత్వాలు, అవేర్నెస్ తీసుకురావాలి. ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అది ఓ మాస్ సెన్సిటైజేషన్ ఒకటి చేయాలి. అంటే ఇది అంటే మహిళా ఉద్యమం నుంచి ఒకటి మేము నేర్చుకుంది ఎల్జిబిటిక్యూ మూవ్మెంట్లో ఏమిటి అని అంటే, అసలు మేము ఇంట్లో నుంచి గడప నుంచి బయట పెట్టంగానే కాలు, కొజ్జ, చెక్క, మాము, గూడ్ ఇట్లాంటి పదాలు మాకు అలవాటైపోయింది. ఫస్ట్ నుంచి ఇని అలవాటైపోయింది. అదే కానీ ఒక ఎస్సీ ఎస్టీ బీసీ ఇట్లా అంటే నార్త్ ఈస్ట్ ఇట్లాంటి వాళ్ళని పదజాలాలతోటి మీరు అంటే పోరాడి ఒక చట్టాలు తెచ్చారు, అలాంటి పదజాలాలు వాడకూడదని. గవర్నమెంట్కి ఎందుకు అనిపించదు? అది మా మీద వాడకపోయినా కానీ వేరే వాళ్ళ మీద, ఆడవాళ్ళు తిట్టుకున్నా మగవాళ్ళు తిట్టుకున్నా కొజ్జా అని తిట్టుకుంటారు. సో కొజ్జా అవసరం లేకపోయినా కానీ అంటే ఒక బలహీనమైన వ్యక్తిని సమాజంలో ఒక కొజ్జ అనే చేతగానోళ్ళు అని చెట్టడానికి, సో దాన్ని ఎందుకు బ్యాన్ చేయరు? బ్యాన్ చేయడం ఎందుకు అని అంటారంటే, చట్టాలు పాలసీస్ ఎందుకు రావాలంటానంటే మాటలు మొదలుకొని అవి చేతల దాకా అయ్యేంత వరకు మనం వెయిట్ చేయకూడదు. ముందు ఏదైతే వర్బల్ అబ్యూస్ ఉందో అంటే తిట్టులు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ తిడతారు, తర్వాత కొడతారు, ఆ తర్వాత చంపేస్తారు. అండ్ యాక్సెప్టబిలిటీ, ఇప్పుడు ఈ వివక్ష మాట పలుకులు ఈ పదాలు ఉన్నాయి కదా, ఇది ఒక యాక్సెప్టబిలిటీ. వాళ్ళ పట్ల వల్నరబిలిటీని పెంచడానికి, వాళ్ళని చేతగానాళ్ళుగా ముద్రించడానికి, వాళ్ళ మీద దాడులు ప్రేరేపించడానికి ఈ భావజాలం పనిచేస్తుంది కదా. అందుకని బ్యాన్ చేయాల్సిందే, క్యాంపెయిన్ చేయాల్సిందే. ఎందుకంటే మెజారిటీ ప్రజల బుర్రల్లో ఆమోద ముద్ర వేస్తుంది ఈ భాష భావజాలం.
అసలు ప్రవల్లిక హత్య జరిగినప్పుడే, తర్వాత దీపిక బోనం హత్య జరిగినప్పుడే ఈ పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వం అనేది సీరియస్ గా స్పందించుంటే ఖచ్చితంగా ఈరోజు షీలా బలయ్యేది కాదు. ఈరోజు ఇవాళ మనం ఇంత దారుణంగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. కానీ ఇక్కడ కూడా వివక్ష కనిపిస్తోంది కదా. ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే ట్రాన్స్జెండర్ విషయాలు ఒక ఎంపతితో డీల్ చేయాలంటున్నారు. బట్ మేము కోరుకునేది ఎంపతి కాదు, సానుభూతి కాదు, సమానత్వము, స్వతంత్రము. సమానత్వం అని అంటే పక్కన కూర్చొని, ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుకుంటున్నట్టు, అదే విధంగా మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మేము మగపిల్లగా ఉండి ఆడపిల్లగా ప్రవర్తించినా అలాంటి పిల్లలు స్కూల్లో ఉండనివ్వాలి, వాళ్ళు చదువుకొనివ్వాలి, చదువు పూర్తి చేయనివ్వాలి, ఉద్యోగాలు కూడా అలాంటి వాళ్ళు వచ్చినా పక్కన కూర్చొని. ఇదంతా మనకి కళ్ళ ముందు ఒక అద్భుతమైన చిత్రం ఆవిష్కరిస్తుంది కదా. మనం అలా ఎందుకు విజువలైజ్ చేయలేకపోతున్నాం? ఎందుకు ద్వేషం వైపు వెళ్తున్నాం? ఎన్నో రిజర్వేషన్స్ ఉన్నాయి, వాళ్ళకి రిజర్వేషన్స్. అది ద్వేషం అనే దానికి కారణాలు కనుక్కొని ద్వేషం అనే దాన్ని తగ్గించడానికి, దాన్ని రివర్స్ చేయడానికి ఎన్నో పనులు చేయాలి. ముఖ్యంగా నేను ఇది చెప్తాను ఏంటంటే, ఎల్జిబిటీ కానీ ట్రాన్స్జెండర్ వాళ్ళ పట్ల ద్వేషాన్ని తగ్గించడానికి వాళ్ళు పనిచేస్తే ఒక్కటే కుదరదు. అవతల ఉన్న వాళ్ళు, నాన్ ట్రాన్స్ ఎవరైతే ఉన్నారో, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనిచేయాలి. ఎందుకంటే ఇది అక్కడి నుంచి వస్తుంది, మా నుంచి రావట్లేదు. అది యాక్చువల్గా సమాజంలో పౌర సమాజం నుంచి స్పందన ఉండాలి. ఆడ మగ అని మాత్రమే సమానత్వం, ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకటే అని మాట్లాడతాం తప్ప ఈ కమ్యూనిటీ నిజంగా మనలాంటి మాకు ఈ స్పృహ వచ్చాక మేము మొన్నటి దాకా అంటే గతంలో స్త్రీ పురుష సమానత్వం కోసం పోరాడదాం అన్న వాళ్ళమే మేము కూడా ఆలోచించేది కాదు, తప్పు అనుకుని లింగ సమానత్వం కోసం పోరాడదాం అని మార్చుకున్నాం. అంటే చాలా ఏళ్ల పాటు 40 ఏళ్ళు 4 దశాబ్దాలుగా ఉద్యమాల్లో ఉన్న మేము ఎక్కువ కాలం స్త్రీ పురుష సమానత్వం కోసం పోరాడదాం అన్నాం. ఎందుకంటే గతంలో అదే గుర్తించాం కాబట్టి. కానీ ఈ రోజు మాకు అర్థమైంది అందులో ఉండే తప్పేంటి అని. అందుకని లింగ సమానత్వం కోసం పోరాడదామని మేము దాన్ని మార్చుకున్నాం. అట్లా ఈ సమాజం ఒక స్పృహని పెంచుకోవాలి. పౌర సమాజం స్పందించాలి. పౌర సమాజం ఆ స్పృహని పెంచుకోవడానికి కావలసినటువంటి చర్యలు ప్రభుత్వాలు కూడా తీసుకోవాలి. నేను ఇప్పుడు ఎయిడ్స్ గురించి చెప్పినట్టే, పోలియో గురించి చెప్పినట్టే ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అనేది ఉంది, ఎల్జిబిటీ సమూహాలు ఉన్నాయి. వాళ్ళ సమస్యల్ని ఈ సమాజంతో అర్థం చేయించడానికి, ఆ స్పృహని తీసుకురావడానికి పని చేయాలి. ఒక ఆరోగ్యం మీద పనిచేసినట్టు అనేక అవేర్నెస్లు, పౌష్టికాహారం ఒక అవేర్నెస్. అట్లాగే అన్నిటికన్నా సీరియస్ కదా, వీళ్ళు మనుషులు కదా, బలవుతున్నారు కదా, హింసకు బలవుతున్నారు, అన్యాయాలకు బలవుతున్నారు, అసమానతకు బలవుతున్నారు. కాబట్టి ఇంకా సీరియస్ గా, ఇంకా ప్రయారిటీ ఇచ్చి క్యాంపెయిన్ చేయాలి. ఆ స్పృహని పెంచాలి. కావాల్సింది ఈ సమాజానికి స్పృహ. ఈ రాజకీయ నాయకులు అసెంబ్లీలో కూర్చొని మొన్న మేము చెంచు మహిళ మీద దాడికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఇన్స్పెక్టర్ చేతులు గాజులు దొడుకోలేదు అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు అయ్యా, మేము అందరం వచ్చిన వాళ్ళం అంతా ఎవరు, నువ్వేం మాట్లాడుతున్నావు అంటే అతను వెంటనే, అంటే ఏమైందంటే అలవాటు అయిపోయింది. అతను తర్వాత వెంటనే ఫీల్ అయ్యాడు, తప్పనంగానే గుర్తించాడు. అంటే నేనేమంటున్నా అంటే ఈ కొజ్జా గాని ఇవన్నీ పౌరుషాలకి, వాళ్ళ పౌరుషాలు చాటుకోవడానికి, వాడికి ఉందో లేదో తెలియదు, వాడికి కెపాసిటీ ఉందో లేదో తెలియదు, ఏదైనా కానీ వాళ్ళు గొప్ప అనిపించుకోవడానికి, వాళ్ళ పౌరుషాలు చాటుకోవడానికి ఈ పదాలు వాడతారు. ఈ పదాల్లో కులమే కావచ్చండి, జెండరే కావచ్చు, అది స్త్రీలైనా ట్రాన్స్జెండర్లైనా జెండరే కావచ్చు. వాళ్ళ పౌరుషాలు చాటుకోవడానికి మేము ఆడోళ్ళం కాదనో, గాజులు దొడుక్కోలేదనో, కొజ్జాలం కాదనో ఈ భాషని వాడుతుంటే ఇంకా ఎప్పటికీ దేశంలో ఈ భాష తప్పు అనే స్పృహ కలుగుతుంది. మేము మాట్లాడుతుంటే కింద అవే భాషలు నడుస్తాయి ట్రోలింగ్స్ లో. ఎంతకాలం ఈ భాష, ఎంతకాలం ఈ భావజాలం అంటే మాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, గర్వించాలా భారతీయతకి, మన సంస్కృతి కంటే ఈ భాషకి గర్వించాలా, ఈ భావజాలను గర్వించాలా? మీరు ఒకటి గమనించారా, లింగ నిర్ధారణ పరీక్షలు నేరం, అలాగే ఇంకా అనేక రకాలుగా ఇది నేరం అది నేరం అని చెప్తున్నాం మనం. కానీ మరి పుట్టిన తర్వాత వీళ్ళు మారిన తర్వాత వాళ్ళకెందుకు మనం సమానత్వం గాని కనీసం మనుషులుగా కూడా ఎందుకు చూడలేకపోతున్నాం? అంటే సమాజం వైపు నుంచి రావాలి. సమాజంలో ఆ స్పృహ లేదు, కానీ ఎవరు కల్పించాలి? పాలకులు, ప్రభుత్వాలు కల్పించాలి. ఎందుకంటే పౌరులుగా వాళ్ళకి సమాన హక్కులు ఉన్నాయి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి పౌరులకి, అరే వీళ్ళ జంతువులకే హక్కులు ఉన్నాయని మాట్లాడుతున్నారే కొంతమంది ఉద్యమకారులు, బయలుదేరారే వీళ్ళు మనుషులు కదా, వీళ్ళకి లేవా పౌర హక్కులు? మనుషులుగా వీళ్ళకి సమానత్వం, సమాన హోదా అవసరం లేదా?
గౌరవంతో జీవించే హక్కు లేదా? భద్రతతో జీవించే హక్కు లేదా? ఈ ప్రశ్న సమాజంకి వేయాలి, సమాజం నుంచి ప్రభుత్వాలకు రావాలి, ప్రభుత్వాల నుంచి సమాజం వైపుకి ఈ స్పృహ, ఈ ప్రశ్న వెళ్లాల్సిందే. అప్పుడే మనం మార్పుని ఆశించగలం. షీలా కేసులో మనము ఎంతకీ షీలా ట్రాన్స్జెండర్ అని మాట్లాడుతున్నాం కానీ అదొక ప్రాణం కదండి, మనిషి కదా. ఆమెను అంత చంపుతున్నప్పుడు నిజంగా సమాజం అంతా స్పందించాల్సిన విషయమే. ఇంకొకటి ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది, ఒక అమ్మాయి వాళ్ళని తీసుకెళ్తుంటే ఇళ్ల కాడ నుంచి చుట్టుపక్కల ఇళ్లలో ఉన్నోళ్లే స్పందించరు. వాళ్ళు పౌరులు కాదా? పౌర సమాజం ఎందుకు స్పందించదండి? వాళ్ళ మీద ఎక్కడైనా అసలు మీ మీడియా డిస్కషన్ వల్ల ఒక్కటి జరిగినా చాలు, వాళ్ళ మీద ఎవరు దాడి చేస్తున్నా, ఎవరు అటాక్ చేస్తున్నా, వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తున్నా లేదా దౌర్జన్యం చేస్తున్నా ఆ చుట్టుపక్కల ఉన్న సమాజం కదలాలి, స్పందించాలి. ఆడవాళ్ళని కొడుతుంటే కూడా రారు, ఆ మూడు పెళ్ళాన్ని కొట్టుకుంటున్నారు అని రారు. అంటే ఈ ఆమోదమే చాలా డేంజరస్ అండి. ఇదంతా కూడా ఆమోదం. భర్త భార్యను కొడుతుంటే ఆమోదం, స్త్రీలను కొడుతుంటే ఆమోదం. ఆ రోడ్డు మీద ఇంత టక్కరై లొల్లైతే అందరు పోతారు, కానీ పెళ్ళాం చచ్చేటట్టు అరుస్తుంటే పోరు. సరే, అదన్నా ఇన్నేళ్ల పోరాటాల ద్వారా ఇందాక రచన చెప్పినట్టు కొంత వచ్చింది, ఇక వీళ్ళ మీద అసలే రాలేదు. కాబట్టి ఖచ్చితంగా సమాజం స్పందించాలి. ఇప్పుడు ఏమంటున్నామంటే, అన్నౌన్ పర్సన్స్ అయినా ఒక నేరం జరుగుతుంటే, ఒక హింస జరుగుతుంటే ఆ సంబంధిత వ్యక్తులే ఇవ్వక్కర్లా, పక్కన చూసేవాళ్ళు ఎవరైనా కూడా కాల్ చేయొచ్చు, కంప్లైంట్ చేయొచ్చు. అయినా సరే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? మైండ్ సెట్, మన భావదారిద్ర్యం, మన మైండ్ సెట్ లో ఉన్న ప్రాబ్లం. కాబట్టి పౌర సమాజం స్పృహను పెంచుకోవాలి ఖచ్చితంగా. ప్రభుత్వాలు ఆ స్పృహను పెంచాలి, ప్రచారం చేయాలి. ఢిల్లీలో నిర్భయ రేప్ అండ్ మర్డర్ జరిగితే ఆ కేసు ఎంత సీరియస్ అయిందో మనం చూసాము. యావజ్జీవ శిక్షలు వేశారు, నిర్భయ చట్టం వచ్చింది. హైదరాబాద్ లో ఒక ప్రియాంక అనే అమ్మాయి మీద రేప్ అండ్ మర్డర్ జరిగితే దిశ చట్టం వచ్చింది. ఆ కేసులో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేసేశారు. కానీ ట్రాన్స్జెండర్స్ విషయంలో ఎందుకు ఇలా జరగట్లేదు? కనీసం నిందితులకు కఠిన శిక్షలు కూడా పడట్లేదు. ఎందుకు పోలీసు వ్యవస్థ కూడా ఇంత చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంది? అంటే శిక్షలు పడాల్సిందే, శిక్షలు ఎందుకు పడద్దు? కానీ మళ్ళీ ఎన్కౌంటర్ వైపు అటు దృష్టి సారించవలసిన అవసరం కూడా లేదు. అసలు చట్టబద్ధంగా ఇవాళ నిర్భయ చట్టం గాని, వర్మ కమిటీ సిఫార్సులు కానీ ఆ నేరం తీవ్రతను బట్టి ఎక్స్టెండెడ్ లైఫ్ వేయమన్నారు. వేయండి, 30 ఏళ్ళు 40 ఏళ్ళు. వాళ్ళకి పోషించాలా, వాళ్ళకి డబ్బులు పెట్టాలి, ఒక చెత్త వాదన. ఎన్ని కోట్లు దుర్వినియోగం ఎవరు పట్టించుకోడు. వాళ్ళకి పెట్టే తిండి గురించి ముడిపెట్టి చంపేయమంటారు. వీళ్ళు వాళ్ళని చంపమంటారు, వాళ్ళు వీళ్ళని చంపుతారు, లేదా ఆడవాళ్ళని చంపుతారు, పిల్లల్ని చంపుతారు. ఈ చంపడాలైనా పరిష్కారం? అంటే అందరూ ఏదైనా జరగగానే ఒక అత్యాచారం, ఒక బాలిక మీద అత్యాచారం అనుకోండి, చంపండి 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 అంటారు. ఈ చంపడాల వెనక ఈ క్రౌర్యం ఏదైతే ఉందో ఇది భరించలేదు ఈ సమాజం, అది అర్థం కావట్లేదు. కాబట్టి వాళ్ళని చంపమంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ పవర్ ఏదైతే ఉందో అది చాలా చాలా వాటికి ఎక్స్టెండ్ అవుతుంది. కాబట్టి చంపడాలి కదా, చట్టం అనేది ఒకటి ఉంది. ఆ చట్టాన్ని అమలు చేయడానికి ఒక యంత్రాంగం ఉంది, వాళ్ళకి సరిగ్గా పనిచేయాలి. ఒక్క నేరాన్ని కూడా ఉపేక్షించొద్దు, ఒక్క నేరం పట్ల కూడా నిర్లక్ష్యం చూపించొద్దు. జరిగిన ప్రతి నేరంలో శిక్షించండి, చట్టబద్ధంగా శిక్షించండి. ప్రతి నేరంలో కూడా అలసత్వం చూపించకండి. నేరస్తులు బడాబావులైనా, రాజకీయ నాయకులైనా, పరపతి ఉన్న వాళ్ళైనా ఉపేక్షించకండి, వాళ్ళని పట్టుకుని శిక్షించండి. అప్పుడు ఖచ్చితంగా మరణ శిక్షలు లేని దేశాల్లో నేరాలు చాలా నిరోధించుకున్నారే. స్కాండినేవియన్ కంట్రీలో మరణ శిక్షలు లేవు, మరి అక్కడ బాగానే కంట్రోల్ అయినాయి. అమెరికాలో చాలా రాష్ట్రాల్లో మరణ శిక్షలు లేవు, అక్కడ కంట్రోల్ అయినాయే. యూరోప్ లో అయినాయే. మనం మరణ శిక్షల చుట్టూ ఎందుకు కాలయాపన చేస్తున్నాం? అది అనవసరమైన చర్చ. అసలు ఇంకో ఆల్టర్నేటివ్ గురించి ఎందుకు ఆలోచించట్లేదు? కఠిన శిక్షణ కావచ్చు, ఇంకేదైనా సమాజం నుంచి ఇంకా రావచ్చు కదా, మరణ శిక్ష తప్ప, ఎన్కౌంటర్ తప్ప ఇంకో ఆప్షనే లేదా? అసలు ఇంత జరుగుతుంటే, ఇంత దారుణాలు. ప్రవల్లిక మర్డర్ అయినప్పుడు కూడా మేము అంటే అది కూడా చాలా, ప్రవల్లిక మర్డర్ కూడా చాలా క్రూరంగా తల పగలగొట్టి చంపేశారు. ఎక్కడి నుంచో ఎల్లమ్మ బండ తీసుకొని పోయి కూకట్పల్లి నుంచి. అప్పటి నుంచి కూడా మేము అంటున్నాము ఏంటంటే, హింస మీద మాట్లాడండి, హింస మీద ఒక పాలసీ చట్టం తీసుకురండి. మీరు ఇప్పుడు అన్నట్టు దిశా చట్టం వచ్చింది, ఆ తర్వాత చాలా హింస, వ్యవస్థీకృతమైన హింస జరుగుతుంది ట్రాన్స్జెండర్ వాళ్ళ మీద, వాళ్ళ శరీరాల మీద. దాన్ని సైలెన్స్ లో, డార్క్నెస్ లో పెట్టేసి, అది జరగనట్టు ఇగ్నోర్ చేసేసి, తీరా ఆ కేసు వచ్చేటప్పటికి ఎక్కడో సెటిల్మెంట్ చేసుకొని మీరు వాపస్ తీసుకోండి అని చాలా ఇన్సిడెంట్స్ కూడా మేము చూసాం. ఇందాక నేను చెప్పినట్టు ఒకటే చెప్తున్నా, ఒకటి ప్రభుత్వం నిలబడాలి మాతోటి, ప్రజా
ప్రచారం చేయాలి వివక్షకి రహితమైన సమాజం కోసము. రెండోది ఏదైతే వర్బల్ అబ్యూస్ నుంచి హింసగా మారుతుందో, సంధ్యక్క చెప్పినట్టు మనకు కనపడేది ఈ రౌడీ గ్యాంగులు ఇవన్నీ ఉన్నారు, కనపడింది పార్ట్నర్షిప్ లో వెళ్ళి వాళ్ళతో ప్రేమిస్తున్నానని చెప్పి 2-3 సంవత్సరాలు ఉండి, నేను ఇటీవల కొన్ని కేసులు చూసాను. ఒక 10 మంది ఎక్కడ ప్రేమ దొరకదు వాళ్ళకి, వాళ్ళు వస్తారు ఆ టైంకి వచ్చేటప్పటికి వాళ్ళు నమ్మేస్తారు. ఒక 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్నారు అందరు, ఒక 10 మంది ట్రాన్స్ మహిళలు. వాళ్ళు 10 నుంచి 25 లక్షల దాకా 25 లక్షల దాకా వాళ్ళు అంటే రూపాయి అడుక్కొని ఒళ్ళు అమ్ముకొని రోజు రాత్రి ఆ కష్టపడిన సొమ్మంతా వాళ్ళు తీసుకొని అదంతా అనుభవించి మళ్ళీ వెళ్ళి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో, అంటే ఒక భయం లేదు వీళ్ళతోటి. ఒక పార్ట్నర్షిప్ లో ఎంటర్ అయితే మనకు ఒక చట్టరీత్యా జవాబారి అనేది ఉంది అనేది లేదు అసలు యాక్చువల్ గా కదా. సో మేము కోరుకునేది ఏంటంటే వర్బల్ అబ్యూస్ నుంచి రిలేషన్షిప్ వరకు లేదా క్రైమ్ వరకు ఏదైతే జరుగుతుందో దీనికి అన్ని కలుపుకుంటా ఈ చొక్కలన్నీ ఒక చట్టం రావాలి. చట్టం వచ్చినప్పుడు ఒక ట్రాన్స్ మహిళను చూస్తే నేను ప్రేమించవచ్చు, దీని దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ తీసుకోవటం అనే ఆలోచన కన్నా ముందు అమ్మో చట్టం ఊరుకోదు, నేను ఇలా శిక్షించబడతానేమో అనే భయం ఉంటా. ఈ అంకిత రాజ్ అనే వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో కొంచెం అందరికీ ఒక ఆదర్శప్రాయంగా ఒక 1 ఏడాది నుంచో 2 ఏళ్ల నుంచో నడుస్తుంది. అలాంటి ముందు మగవాళ్ళ నుంచి రావాలి కదా. ఈ రోజు పొద్దున కూడా అదే చెప్పుకున్నాం మా ప్రెస్ మీట్ లో, మగవాళ్ళ నుంచే ఇది హింస వస్తుంది చాలా మటుకు. సో కాల్డ్ పేట్రియార్కల్ పురుషాధిపత్య మిసోజినిస్ట్ సమాజంలో మగవాళ్లే పినకల్ గా ఉన్నారు, పైన ఉన్నారు. ఆ హింసని ఆధిపత్య భావం ఎవరిలో ఉంటుందో వాళ్ళు హింసను ప్రయోగిస్తారు వాళ్ళు. సో అది కూడా క్రూరమైన హింస, ద్వేషంతో కూడుకున్న హింస అది. సో దీన్ని అడ్రస్ చేయాలంటే ఇప్పుడు నిర్భయ చట్టం తర్వాత ఒక వాదన ఏమొచ్చిందంటే ఇలా శిక్షలు పెంచుకుంటా పోతారా, మరి శిక్షలు పెంచుకుంటా పోతారా మహిళా సమాజానికి రేపు విషయంలో అని అన్నారు. ఏ శిక్షలు లేని ట్రాన్స్ మహిళలను కానీ ట్రాన్స్ వ్యక్తులను కానీ మరి ఏమంటారు అసలు యాక్చువల్ వాళ్ళ పట్ల జరిగే అంటే హింసను చూసి చూడకుండా వ్యవస్థీకృతం. ఇదంతా ఒకటైతే ట్రాన్స్జెండర్ చట్టంలో ట్రాన్స్జెండర్ రైట్స్ ఆఫ్ పర్సన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ 2019 చట్టంలో 2 సంవత్సరాల శిక్ష. చూడండి ఎంత తక్కువ. అంటే మహిళల్ని చేస్తే 7 సంవత్సరాలు. మామూలుగా ఎన్కౌంటర్లు చేయండి అంటారు. వివక్ష ఇక్కడే ఉంది, చట్టంలో ప్రభుత్వంలో ఉందండి. ఖచ్చితంగా మహిళల్ని చేస్తే 7 నుంచి 9 మినిమం. అనేక దేశాల్లో ఎవరైతే వల్నరబుల్ గా ఉంటారో వాళ్ళ మీద హింస జరిగితే ఎక్స్టెండెడ్ గా శిక్షలు ఉన్నాయి, కానీ మన దగ్గర తక్కువ ఉన్నాయి. అనేక దేశాల్లో 100 years కాదు 110 years వేయండి, 150 అంటే బతకరు, అంటే డెత్ ఉండమంటున్నారు. అట్లాంటి దేశాలు ఉన్నాయి అనేక దేశాల్లో. ఈవెన్ క్రైమ్ అగైన్స్ ఉమెన్, చిల్డ్రన్, పిల్లల మీదైనా మహిళల మీదైనా ట్రాన్స్ కమ్యూనిటీ మీదైనా ఈ సెక్షన్స్ మీద జరిగే అంటే నిస్సహాయతగా భావించి చేసే నేరం హింస. కాబట్టి యునెస్కో UN ఐక్యరాజ్య సమితి తీర్మానం ఉంది, హింస లేని జీవితాలు వాళ్ళ హక్కు అని నినదిస్తున్నాయి. హింస లేని జీవితాలు మహిళల, పిల్లల, ట్రాన్స్ సమూహాల హక్కు. హింస లేని కుటుంబాలు వాళ్ళకి కావాలి, హింస లేని శరీరాలు వాళ్ళకు ఉండనియండి, హింస లేని హృదయాలు వాళ్ళకు ఉండాలి అని గుర్తించండి. ఇది UN డిక్లరేషన్. కాబట్టి ఇవాళ ఆధిపత్య కుటుంబాన్ని పారదోలండి, ధ్వంసం చేయండి, ఆ స్థానంలో ప్రజాస్వామిక కుటుంబాలను స్థాపించండి అని కూడా 82లో ఇచ్చింది UN. అట్లాగే ఆ తర్వాత క్రమంలో ఇవన్నీ వచ్చాయి, హింస లేని జీవితం వాళ్ళ హక్కుగా గుర్తించండి అని. మరి ఇవన్నిటి మీద భారతదేశం కూడా సంతకం చేసింది ఈ డిక్లరేషన్స్ మీద, కానీ ఎక్కడ మాట్లాడదు, ఎవరికి అర్థం చేయించదు, ఎవరికి చెప్పరు. చెప్పడం మొదలు పెడితే ఏమిటా పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అన్నది ఒకే రోజు భారతదేశంలో అన్ని భాషల్లో అన్ని టీవీల్లో 30 రోజులు నడిపారు. బట్టలు ఉతికే కాడ, చికెన్ కొనే కాడ, ట్రక్ డ్రైవరు, క్యాబ్ డ్రైవరు, స్కూల్కి వెళ్ళే కాడ, అన్ని చోట్ల చేపలు కొనే కాడ, మటన్ కొనే కాడ పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అనే ప్రశ్నని ఇట్లా అడగడం, యాక్టివిటీలో రకరకాల దాంట్లో ఒక క్వశ్చన్ రావడం, 1 రోజుల తర్వాత రాదు కండం వాడతారని చెప్పారు. ఎంత బాగా చెప్పారు చూడండి. మనం చేయలేమా అంటే ప్రభుత్వాలు ఇట్లాంటివన్నీ కూడా దృష్టి పెడితే అవుతాయి, పెద్ద ఇష్యూ కాదు, కానీ వాళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు మేము అందరం కోరేది ఆ చిత్తశుద్ధి చూపించండి. రచన
మామూలుగా ఈ ట్రాన్స్జెండర్స్ భిక్షాటనకి వెళ్తారు, అలాగే సెక్స్ వర్క్ కూడా చేస్తూ ఉంటారు కదా. వీళ్ళ దగ్గర నుంచి పోలీసులు కూడా వసూళ్లు మామూళ్ళు అనేవి తీసుకుంటారు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ వీళ్ళకి ప్రాణహాని ఉంది, వీళ్ళకి వార్నింగ్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఇదే పోలీసులు కనీస సహాయం అనేది చేయట్లేదా? అదే ఇదొకటి నేను అపోజ్ చేస్తాను ఈ స్టేట్మెంట్. ఎందుకంటే మేము పోరాటం అదే స్టార్ట్ చేసిన చెప్పబోయే. దగ్గర అందుకే నుంచి ఎప్పుడు కూడా పోలీసులు డబ్బులు తీసుకోలేదు, ఎక్కడ కూడా వీళ్ళ ఈ దగ్గర రోజు కూడా మా వీళ్ళ దగ్గర దగ్గర తీసుకోలేదు. ఇదొక్కటి మాత్రం నేను క్లీన్ స్టేట్మెంట్ ఇస్తాను తెలంగాణ పోలీస్ వాళ్ళకి. ఎక్కడ అంటే మనం ఫ్యాక్ట్ మీద ఆధారపడితేనే ఏదైనా అంతే, వాళ్ళకి కూడా అదే దాని మీద అదే కావాలి. survey కూడా అంటే ఇలాంటి జరిగింది. కొంత విమర్శలు ఉన్నాయి కాబట్టి నేను రీసెర్చ్ కూడా అడుగుతున్నాను. జరిగింది. వేరే స్టేట్స్ నుంచి మమ్మల్ని అడిగినప్పుడు మేము నో, ఎక్కడ కూడా తీసుకోలేదు. కానీ ఒక ఐడెంటిటీ క్రైసిస్ అంటారు దీన్ని. ఏంది అంటే ఇప్పుడు సంధ్యక్క మీరు నేను చర్చించుకున్నాక ట్రాన్స్జెండర్ అనేవాళ్ళు ఒక క్రిమినల్ ఐడెంటిటీ. అంటే గూండాలు, రౌడీలు, ఇది వీళ్ళందరూ ఉంటారు కదా, ఈ హింస చేసే దుర్మార్గులు వీళ్ళందరూ లూటం లాంటి చేసే వాళ్ళతో పాటు సమానంగా ట్రాన్స్జెండర్లు కూడా. ఎందుకంటే పొద్దున్న లెగిస్తే దుకాణాల ముందు వెళ్తారు, చీరలు ఎత్తుతారు, నంగా అయిపోతారు, తాళ్ళు తప్పట్లు కొడతారు, హింసిస్తారు, వీళ్ళు మాట వినరు, వీళ్ళు మన కంట్రోల్ కారు. సో నేను ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ క్రూయల్ ఐడెంటిటీ, ఆ ఏదైతే క్రిమినల్ ఐడెంటిటీ ఉందో, ఐడియాలజీ ఉందో, పర్సెప్షన్ ఉందో పోలీసుల్లో కానీ పాలసీ మేకర్స్ లో కానీ, అది ప్రస్ఫుటంగా పాలసీస్ లో, లాస్ లో కనిపిస్తుంది. ఇప్పుడు మనం చర్చించుకున్నది మహిళల్ని చేస్తే 7 సంవత్సరాలు, ట్రాన్స్జెండర్ వాళ్ళు 2 సంవత్సరాలు. అంటే మీరు మహిళల్ని చేయకపోతే ఒకవేళ ట్రాన్స్జెండర్ వాళ్ళు అవైలబుల్ గా ఉన్నారు, వీళ్ళతో చేయొచ్చు. అంటే ఈ డిస్కౌంట్ తక్కువ అంటే ఎందుకయ్యా అంటే అవతలకు వీళ్ళు ఆలోచిస్తే వాళ్ళ ఆలోచన ఏంటంటే వాళ్ళే హింస చేస్తారు కదా, వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు మీరు 7 సంవత్సరాలు 9 సంవత్సరాలు పెట్టారనుకో, వాళ్ళే హింస చేసి మళ్ళీ వాళ్ళ మీద అంటే ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, వాళ్ళు చేసేది మహా అంటే చప్పట్లు కొడతారు, డబ్బులు ఇమ్మని గట్టిగా అడుగుతారు, జేబుల్లో చేతులు పెట్టి తీసుకుంటారు. దీన్ని వాళ్ళ మీద జరిగే క్రూరమైన హింసకి సంబంధం అంటే ఇందాక తను చెప్పినట్టు అది ఒక డిఫెన్స్ మెకానిజం. డబ్బులు రావాలి, బతకాలి కదా, పనులేం చేయడానికి లేదు కదా. కాబట్టి అది అర్థం చేసుకుంటే వాళ్ళు చప్పట్లు కొట్టినా తప్పనిపించదు, అడిగినా తప్పనిపించదు. మహా అంటే వాళ్ళు డబ్బులు అడుగుతారు గట్టిగా అని తప్ప ఇంకేముంది? వాళ్ళు ఎవరినైనా కొట్టగా చూసారా? మామూలుగా ఇంత డబ్బులు ఇవ్వని వాళ్ళైనా ఎక్కడైనా కొట్టారా? అంటే గట్టిగా అడుగుతారు. దాన్నే అంత పెద్ద వాళ్ళని క్రూరులుగా, నేరస్తులుగా, క్రిమినల్స్ గా చూపించేంత నేరమా? అసలు జరిగే నేరాలన్నీ మన చుట్టూ ఎన్ని జరుగుతున్నాయి? పిల్లల్ని, ఆడవాళ్ళని, ట్రాన్స్ ని, అనేక రకాల వాళ్ళని అంతగా హింసిస్తున్నారు. అది కదా క్రూరత్వం అంటే. మొత్తం ఇటు డైవర్ట్ చేస్తారు ఎందుకు? సో ఈ క్రూరత్వం లేదా క్రిమినల్ ఐడెంటిటీ అనేది ప్రతి ఒక్క ఫీల్డ్ లో మేము ప్రత్యక్షంగా చూసాం. ఎందుకంటే ఎడ్యుకేషన్, హెల్త్, క్రైమ్, సేఫ్టీ, సెక్యూరిటీ, ఇట్లా అన్నిట్లో అన్ని రంగాల్లో మేము వెళ్ళి లోపలికి వెళ్ళి పనిచేసినప్పుడు చిన్న ఉదాహరణ పెట్టి లింక్ చేసి అది మిక్స్ అర్థమయ్యేలా చెప్పి వదిలేస్తాను, ఇక్కడ ఖతం చేస్తాను. మెడికల్ ట్రాన్సిషన్స్, మా బాడీకి సర్జరీలు చేసుకోవాల్సిన అవసరం కొంత ఉంటుంది, జెండర్ డిస్ఫోరియా అని. దాన్ని ఎంత క్రిటికల్, మొన్నని డిస్కషన్స్ అయ్యేటప్పుడు ఒక డాక్టర్ వచ్చి అంటారు ఆన్లైన్లో, ఖచ్చితంగా మీరు డాక్టర్ సర్టిఫై చేసుకొని, ఆల్రెడీ ట్రాన్స్జెండర్ చట్టం ఉంది, సర్టిఫికేట్ ఇస్తారు, ఆ చట్ట ప్రకారం సెల్ఫ్ ఐడెంటిటీ, నేను పలానా ట్రాన్స్ వ్యక్తిని అన్నప్పుడు అది బేస్ చేసుకొని మెడికల్ ప్రొసీజర్ స్టార్ట్ చేయొచ్చు. లీగల్ గా అది బౌండింగ్ కదా. నేనే ఒప్పుకున్నప్పుడు ఒకవేళ నాది అతిక్రమించినప్పుడు నేను చట్టరీత్యా నేరస్తురాలను అవుతాను, అవునా కదా, నేరస్తులను అవుతాను. అది బేస్ గా తీసుకొని సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ, అది తీసుకొని సెల్ఫ్ ఐడెంటిటీ సుప్రీంకోర్టు కూడా అది చెప్పింది 2014 జడ్జిమెంట్ లో 4 సార్లు. అది చేసుకొని మెడికల్ ప్రొసీజర్ స్టార్ట్ చేయండి అంటే లేదు, మీరు కొత్త చట్టం 2019 వచ్చింది, దానిలో మేల్ ఫీమేల్ అనే ఐడెంటిటీ ఒకటి క్లాజ్ ఉంది, అందులో మెడికల్ ప్రొసీజర్ ఒక స్టార్ట్ చేస్తే గానీ మీరు అది తీసుకుంటే గానీ అది కూడా తీసుకొని రండి అంటే. ఇప్పుడు మీరు ఇన్ని పెట్టుకుంటా వెళ్తే మా చేసుకునే సర్జరీలు మేము ఎవరం రాము ఇంకా అక్కడికి, ఎక్కడో ఈ క్వాక్ దగ్గరకు వెళ్ళి చేసుకుంటాము, మాకు ఇన్ఫెక్షన్స్ వస్తాయి, చనిపోతాము అంటే. అక్కడ ఎంత వివక్షత, ఎంత మిస్అండర్స్టాండింగ్, ఎంత గ్యాప్ కనిపిస్తుంది చూడండి. నేను ఏంటంటే ప్రతి ఒక్క క్షేత్రంలో వెళ్ళి ప్రొటెక్టెడ్ వైద్యం దొరకదు, యూటీఐస్, యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అవుతాయి. అసలు లివింగ్ స్పాన్ 55 ఏళ్ళు మాత్రమే. యావరేజ్ లివింగ్ స్పాన్ అంటే ఒక ట్రాన్స్ మహిళ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ సర్జరీ చేసుకున్న పురుషుడు 55 ఏళ్ల కన్నా ఎక్కువ బతికే ఛాన్సెస్ లేవు, 100 ఏళ్ళు బతికే ఛాన్సెస్ తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఈ హార్మోన్స్ బయట వాడుకోవటము, యాంటీబయాటిక్స్ వాడుకోవటము, సర్జరీలు, వివిధ సర్జరీలు తీసుకోవటము, డాక్టర్ ఇది ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవన్నీ చేసుకోవటం, ఇవన్నీ వల్ల లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. సో నేను అనేది ఏంటంటే ప్రతి క్షేత్రంలో కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది, ప్రతి సెక్షన్ లో కూడా సెన్సిటైజేషన్, ఓరియంటేషన్ అవసరం ఉంది. నేను అనేది ఏంటంటే లా మేకింగ్,
అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ అక్కడ కూడా రిజర్వేషన్ అడుగుతున్నాం మేము. ఎందుకంటే మీరు కూర్చొని చట్టాలు చేసినప్పుడు మా పరిస్థితి మీకు ఎలా అర్థమవుతుంది? మీరు చేసినప్పుడు ఒక క్రిమినల్స్ మైండ్ లో పెట్టుకునే చేస్తారు మీరు చట్టాలు కానీ పాలసీస్ కానీ. అవును కదా, మీరు ఆడవాళ్ళకి చేయొద్ది, మగవాళ్ళకి చేయండి, ట్రాన్స్ వాళ్ళకి కూడా మీరు ఎలా చేస్తారు? అది కరెక్టే. మీరుండాలి ప్రజాప్రతినిధులుగా, ఆ రోజులు రావాలి నిజంగా. ఇప్పుడు ఇదే నిజం, మనం పోట్లాడాల్సింది మాట్లాడాల్సింది కూడా ఈ ఇష్యూ ఉంది. సంధ్య గారు, ఏంటి ట్రాన్స్జెండర్స్ ని ప్రభుత్వమే ఏరివేయాలని చూస్తుందా? ఏంటి కొత్త వాదన? సోషల్ జస్టిస్ గురించి కూడా నిజంగా వాళ్ళు ఏదో ఏరివేసే కార్యక్రమంలో ఉన్నారు అని మా అభిప్రాయం కాదు. కానీ వాళ్ళ నిర్లక్ష్యం చూస్తే అది ఎలా అనిపిస్తుందంటే, ఎవడో బయలుదేరి గ్యాంగులు రౌడీలు దౌర్జన్యం చేసే బ్యాచ్ వీళ్ళని తుదముట్టిస్తున్నారు, కానీలే వీళ్ళు బతకాల్సిన వాళ్ళు కాదు, వీళ్ళ కోసం మనం ఆలోచించాల్సిన అవసరం లేదు అని ఒక రకమైన ఏరివేత కార్యక్రమం మొదలెట్టారని నిన్నటి నుంచి నేనే అంటున్నా. అంటే వాళ్ళని బతికి బట్టగట్టి చేయాల్సిన వాళ్ళు కాదు, సేవ్ చేయాల్సిన వాళ్ళు కాదు, కానీ పోనీ వీళ్ళందరూ సమాజానికి పెద్ద పనికొచ్చేవాళ్ళు కాదు, లేదా భూమికి భారం అనే టైప్ లో వాళ్ళని వదిలేస్తున్నారు ఈ క్రిమినల్ గ్యాంగుల్ని వాళ్ళ మీదకి. ఇది పోలీసుల గతంలో మాఫియాల మధ్య, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మధ్య, చాలా మంది మధ్య ఇట్లాంటివి చేశారు. ఇప్పుడు వీళ్ళు ఇన్ని హక్కులు సాధించుకుని నిలబడిన సమూహాలు చాలా చక్కని అస్తిత్వాలతో మంచి పెర్ఫార్మెన్స్లతో నిలబడుతున్న వీళ్ళ మీద అది ప్రయోగిస్తున్నారని మేము బాధపడుతున్నాం, మేము ప్రశ్నిస్తున్నాం, నిలదీస్తున్నాం. ఎందుకంటే ఇన్ని హత్యలు జరిగినా మీ నుంచి ఏం లేదు కాబట్టి వీళ్ళని ఈ క్రిమినల్ గ్యాంగులు వాళ్ళ మీదకి తోలుతున్నారు, వీళ్ళని ఏరివేసే కార్యక్రమం మొదలెట్టారని మేము అడుగుతున్నాం. అది కాదు అని ప్రూవ్ చేసుకోవాలా, మేమేమి ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఇదే అని కన్ఫర్మ్ చేయట్లా, అంటే నిర్ధారించట్లా. కానీ మా ఆవేశం, మా ఆవేదన, మా కన్సర్న్ ఆ మాట అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ పట్ల జరుగుతున్న నిర్లక్ష్యం వల్ల. కరెక్టే, మనం ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సిందే. అయితే ఇదే టాపిక్ లో నేను ఇంకొకటి అడుగుతాను. ట్రోలింగ్ ముఠాల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. అసలు ట్రాన్స్జెండర్స్ అని లేదు, మహిళలని లేదు, ఎవరిని వదిలిపెట్టట్లేదు సోషల్ మీడియాలో. దీని మీద మీరు కూడా చాలా ఫేస్ చేస్తున్నారు, ఎంత మంది కోసం మీరు ఎంత పోరాడతారు, అలాంటి మిమ్మల్ని కూడా వదలట్లేదు. ఏం చేయాలి చెప్పండి? ఇది పెద్ద సబ్జెక్ట్ అమ్మా. ట్రోలింగ్ అనేది ప్రత్యేకంగా మనం మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు రచన కానీ ట్రాన్స్జెండర్ల గురించి, ఆ సమూహాల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సమాజంలో ఉండే ఆ అసమానత, పేట్రియార్కల్ భావజాలం, పురుషాధిపత్య భావజాలం ఏదైతే ఉందో అది నరనరాన జీర్ణించుకున్నటువంటి మనుషులు వెంటబడుతున్నారు. అది ఒక యాంకర్ కావచ్చు, ఒక యాక్టివిస్ట్ కావచ్చు, ఒక ట్రాన్స్జెండర్ కావచ్చు, ముఖ్యంగా మహిళలు, అందరిలో ఎందుకు మహిళల మీద చేస్తారు ఎక్కువ. చేస్తున్న ట్రోలింగ్ అంటే అసలు మనం ఈ దేశంలో పుట్టినందుకు సిగ్గుపడాలి, ఈ దేశం మనది అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. ఎందుకంటే వాళ్ళు వాడే భాష ఏ దేశం నుంచో, అరబ్ దేశాల నుంచో, అమెరికా నుంచో, ఇంకెక్కడి నుంచో రాలా. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ భావజాలం అదంతా కూడా మనదే, మన దేశానిదే. చాలా గలీజ్గా మాట్లాడతారు. చాలా అంటే ఒకటి కాదు, మమ్మల్ని తిడతారు, మమ్మల్ని కన్న తల్లిదండ్రులను తిడతారు. అంటే ఈ హక్కు ఎవరిచ్చారు వీళ్ళకి? ఎంతకైనా జడ్జిమెంటల్ ఉంటారు. వాళ్ళకి ఏమీ తెలీదు, మా గురించి తెలీదు, మా జీవితాల గురించి తెలీదు, మా కుటుంబాల గురించి తెలీదు, మా వ్యక్తిత్వాల గురించి తెలీదు. కానీ సమాజంలో ప్రశ్నిస్తున్నాం, నిలబడ్డాం, ఉద్యమకారులు ఉన్నాం, అది చాలు వాళ్ళకి నచ్చకపోవడానికి. కానీ వాళ్ళెవరు, ఎందుకు నచ్చదు అంటే వాళ్ళు మగవాళ్ళు, వాళ్ళలో రకరకాల ఆధిపత్య భావజాలాలు ఉంటాయి, రకరకాల భావదరిద్రాలు ఉంటాయి, రకరకాల జబ్బులుంటాయి, మానసిక జాడ్యాలు ఉంటాయి. దానికి ఈ దేశంలో ఆల్రెడీ చలామణి అవుతున్న స్థిరపడిపోయిన ఒక భావజాలం ఉంది కదా. స్త్రీల పట్ల జడ్జిమెంటల్ గా ఉండడం, వాళ్ళని హీనంగా మాట్లాడడం. ఇప్పుడు మా మీద జరిగే ఏ రోజైనా, ఏ ఫేస్బుక్ అన్నది, ఏ పోస్ట్ అయినా చూడు, ఏ ఇంటర్వ్యూ అయినా చూడు, దాని కింద పుంకాలుగా గుప్పిచ్చే ఆ భాష భావజాలం మనదే. ఇదే భారతీయత, ఇదే భారతీయ సంస్కృతి. ఈ దేశంలో స్త్రీలను గౌరవించే విధానం, ట్రాన్స్జెండర్లని గుర్తించే విధానం ఇదే. గర్వించండి, గర్వించండి, ఇంకంతే నేను చెప్పేది. అంతకు మించి కూడా ఏం లేదు మనం చేయడానికి. అది వాళ్ళ కుటుంబాల నుంచి కూడా రావాలి. ఇది దేశ సంస్కృతి అని గర్వించాలి, అంతే. అంతకు మించి ఏం లేదు. గర్వించే వాళ్ళు గర్విస్తారు, తిరస్కరించే వాళ్ళని తిరస్కరిస్తాం, ఇంకా అంతకు మించి చేసేది. దాని మీద మాట్లాడదాం, ఇంకో సబ్జెక్ట్ అది.
సంధ్య గారు అలాగే రచన మీ ఇద్దరితో మాట్లాడడం వల్ల నాకు చాలా విషయాలు తెలిసాయి. నిజంగా ట్రాన్స్జెండర్స్ ఎంత దుస్థితిలో ఉన్నారు, ఎంత భయాందోళన జీవితాలు గడుపుతున్నారు అనేది కూడా బాగా తెలిసిందండి. ఈరోజు మనమందరం ఒక్కటే. ఈరోజు సంధ్య గారు కావచ్చు, నేను, మీరు, మా స్టూడియోలో ఇంకా ఇద్దరు మగవాళ్ళు ఉన్నారు. మనం అందరం ఒక్కటే. ఖచ్చితంగా కలిసి నడుద్దాం. మీ హక్కుల కోసం కావచ్చు, మీరు ఏ గౌరవం అయితే కోరుకుంటున్నారో, ఏ రక్షణ కోసం అయితే మీరు పోరాడుతున్నారో, మా సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి. మేము ఎప్పుడు మీ వెన్నంటే ఉంటాం, మీ అండగా నిలబడతాం. మనం అందరం కలిసే నడుద్దాం. థ్యాంక్ యూ.